నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈ నెల 30వ తేదీన అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో దళిత మహిళా చైతన్య సదస్సు నిర్వహించనున్నారు. మాధవ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి ఏఐఎం వ్యవస్థాపకులు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దళిత మహిళల ఐక్యత, దళిత వాడ పంచాయతీల అవసరం, దళిత క్రైస్తవుల సంఘీభావం, మహిళా శక్తి చైతన్యంపై చర్చించనున్నారు. దామనాపల్లిలో జరిగిన సమావేశంలో నాయకులు పోస్టర్ను విడుదల చేసి ప్రతి గ్రామం నుంచి మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సహోదరులు ప్రియులు భోగేష్ గారు ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడాలని సహోదరులు అప్పగిస్తున్నారు. అందరికీ జయభీములు. ఈ యొక్క రాష్ట్రంలో అంబేద్కర్ ఇండియా మిషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి మన దళిత జాతిలో చైతన్యం తీసుకురావాలని 10 సంవత్సరాల నుంచి మన పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ యొక్క చైతన్యవంతం చేయడంలో భాగంగా ఈ నెల 30వ తేదీని చోడవరంలోను కేవలం మహిళలతోటే మహిళా చైతన్య సదస్సు అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆపరేషన్ క్లెమెన్సీ పారిశుద్ధ్య ఉద్యమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. 1 స్టేట్ 1 క్లీన్ మిషన్ నినాదంతో ప్రారంభమైన ఈ డ్రైవ్ మే 23 నుంచి జూన్ 20 వరకు కొనసాగనుంది. ప్రజా భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. రోడ్డు పక్కన చెత్త తొలగింపు, రెడ్ స్పాట్స్ అలాగే ఎల్లో స్పాట్స్ శుభ్రపరిచే పనులను ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏసీ బిట్తో కదా కూర్చోండి. గుంటూరు జిల్లా పొన్నూరులో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరకూటి అశోక్ బాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మామిళ్లపల్లి గ్రామంలో రైతులను పరామర్శించడానికి వచ్చిన రేపల్ల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొల్లూరులో పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రైతుల మీద అక్రమ కేసులు పెట్టినందుకు వాళ్ళకి సంఘీభావం తెలపడానికి రేపల్ల నియోజకవర్గం నుంచి నేను వస్తే ఈ రోజున పోలీసులు అక్రమంగా అడ్డుకుని అరెస్ట్ చేసి ఈ దేశంలో ప్రజాపాలన ఉందో నాకు అర్థం కావట్లేదు, కిమ్ పాలన ఉందో అర్థం కావట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కిమ్మా, దూళ్లపాలెం నరేంద్ర కిమ్మో తెలియట్లా. ఈ పొన్నూరులో కిమ్ పాలన నడుస్తుంది. ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, రైతులకు జరిగిన నష్టం గురించి రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి వస్తే నాయకులందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ రోజున అక్రమ అరెస్టులు చేసి రకరకాల స్టేషన్లు తిప్పుతూ ఏ రకంగా ఇబ్బంది పెడుతూ అరెస్ట్ చేసి నోటీసులు ఇస్తున్నారో ఈరోజు ఇక్కడ అందరూ చూడాలి. ఏ రకంగా ఇక్కడ అశోక్ బాబు గారు కానీ, అంబటి మురళి గారు కానీ ఏ రకంగా పోలీసులు ఇబ్బంది పెడుతూ ఇన్ని రోజులైంది కేసు పెట్టి ప్రజలు చెప్పాలి. అంబటి రాంబాబు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం మద్దతుగా ఉంటూ రేపటి నుంచి ఈ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ చేస్తామని మేము చెప్పదలుచుకున్నాం. అంబటి మురళి గారికి మా అందరం తరఫున సంఘీభావం తెలుపుతూ, అలాగే రైతులకు కూడా సంఘీభావం తెలుపుతూ రేపటి నుంచి కడపలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని 4వ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, భగవద్గీత, పురుషోత్తమ ప్రాప్తి యోగ పారాయణం నిర్వహించారు. కడపతో పాటుగా పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఆనందం వ్యక్తం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేటలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు జీతాల కోసం ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ గేట్ ఎదుట పర్మనెంట్ కార్మికులు ధర్నా నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ ఎన్సీఎల్టీ పరిధిలో ఉన్నప్పటికీ 10 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆరోపించారు. 295 మంది కార్మికుల్లో కొందరికి పీఎఫ్ కూడా అందలేదన్నారు. కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, యాజమాన్యం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. షుగర్ ఫ్యాక్టరీలో 30-40 సంవత్సరాలు పెట్టి సర్వీస్ చేస్తున్న మా కార్మికులము, పర్మనెంట్ కార్మికులు, సీజనల్ కార్మికులు 50 మంది కూడా చేస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ఎన్సెట్లోకి వెళ్ళింది. ఎన్సెట్లో ఉంటే ఇంతకుముందు ఉన్న పాత ఆర్పీ గారు శివలింగం గారు 4 సంవత్సరాలు జీతం ఇచ్చారు. ఆయన మా జీతాలు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకొని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. అదేవిధంగా కొత్తగా వచ్చి ఆయన బిఎల్ చక్రవర్తి గారు మమ్మల్ని పర్మనెంట్ కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని బయటికి నెట్టివేయడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి మమ్మల్ని ఆపడం జరిగింది. మాకు జీతాలు ఇచ్చి మమ్మల్ని బయటికి పంపించిన మాకు 10 నెలల జీతాలు ఇవ్వట్లేదు. 10 నెలల జీతాలు మాకు ఇచ్చి మమ్మల్ని బయటికి పంపించండి, మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి, ఆ విధంగా పంపించండి అని మేము అడగడం జరిగింది. అయితే ఆయన ఏంటంటే లేబర్ కమిషనర్ గారికి చెప్తే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ని డబ్బులు అడగమంటున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టమంటున్నారు. తమరు లాంటి పత్రికా విలేకరులు మా బాధని మా గోడిని వినిపిస్తే మిమ్మల్ని జీతాలు ఇమ్మంటున్నారు. మరి మాకు ఇంకో దిక్కు లేదు. కావడం వెంటనే పార్వతీపురం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో కొండవీడు కోటకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో 4 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ను ఆయన ప్రారంభించారు. కొండవీడు ఘాట్ రోడ్ను జాతీయ రహదారితో అనుసంధానం చేసి పనులకు కేంద్రం నుంచి నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం స్థానికులతో కలిసి ఎమ్మెల్యే జిమ్లో వ్యాయామం చేసి సందడి చేశారు. అందరినీ ఆరోగ్యవంతుల్ని చెయ్యాలనే జిమ్ని గ్రామానికి ఇచ్చారు. సేవాభావంతో వచ్చారు. లేకపోతే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరంలా జూబ్లీహిల్స్ హైదరాబాద్లో హ్యాపీగా ఉండొచ్చు ఏసీ రూముల్లో. ఎందుకు వచ్చారు? సేవాభావం. మీ అందరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి, హాస్పిటల్కి వెళ్ళి చూడకుండా బతకాలి. అది అందరూ గుర్తుపెట్టుకుంటే సొలస గ్రామంలో రేపు హాస్పిటల్కి పోయేవాళ్ళు తగ్గుతారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి. బ్రహ్మాండమైన రోడ్లు వేసాం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి? ఏమయ్యా, నేను వచ్చిన కొత్తలో ఏ ఊరు రావాలి మీ మండలం ప్రోగ్రాం ఆపేసుకున్నాను. రోడ్లు బాగలేక 5 ఏళ్ళు కష్టపట్టించారు. వచ్చినాక రోడ్లు 6 నెలల్లో మీ రోడ్లు వేయాలని పట్టుదలతో వేయించారు. డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రభుత్వంలో. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం అంకమ్మనగర్లో బోలాశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చీరలు పంపిణీ చేశారు. సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర ప్రమోద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 50 మందికి కార్మిక మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బోలాశంకర్ సేవా సమితి సభ్యులు పాల్గొని కార్మికులను సన్మానించారు. సమాజ సేవ లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. మేడం ఇద్దరికి పోయినాయా ముగ్గురికా తక్కువ వచ్చే చేతికి మరి సాయన్న పాలకొండ నగర పంచాయతీ వార్డుల పునర్విభజన ముసాయిదీపై సిపిఐ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన జరగలేదని పార్టీ జిల్లా కార్యదర్శి కూరంగి మనమతరావు, నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు విమర్శించారు. భౌగోళిక సమతుల్యత, ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పరిగణలోకి తీసుకోలేదన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి సమగ్రంగా వార్డుల పునర్విభజన చట్టాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి 20 వార్డులు ఉంటే 28 వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. 8 వార్డులు పెంచే పరిస్థితి వచ్చింది. అయితే ఈ గతంలో 20 వార్డుల్లో కూడా అవకతవకలుగా వార్డులు ఉండేవారు. సో 1వ వార్డు నుంచి 2వ వార్డుకు, 2వ వార్డు నుంచి 3వ వార్డుకి ఎలాగా ఆ వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళే వేరే వార్డులకు కూడా వెళ్ళి ఓట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి దీనికి ప్రభుత్వము ఇంత వేగంగా ఈరోజు తీసుకురావడము, ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఒక కమిషనరు కనీసం అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని వర్గాలతో, అందరూ ఓటర్లతో ఒక సమావేశము మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఏ వార్డు ఎలాగా విభజించాలా, ఏ వార్డు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలా అన్నది కూడా వాయిదా ఇక్కడ ఉన్నటువంటి ఈ మేయర్ పంచాయతీల్లో ఉన్నటువంటి అందరితో సంప్రదించి ఈవేళ తీసుకొచ్చుంటే ఇది బాగుండు. ఈ విభజన అస్తవ్యస్తంగా ఉంది కనుక అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, అలాగనే స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఈ విభజన జరిగితే శాస్త్రీయ పద్ధతుల్లో ఈ విభజన జరగాలని చెప్పి అటువంటి దానికి ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటూ మా అభ్యర్థులు తెలియజేయడానికి వచ్చాం. ఈ అభ్యర్థులను సానుకూలంగా స్పందించడంగా కోరుతున్నాం. సిపిఐ పార్టీ మేయర్ పంచాయతీ కార్యాలయంలో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సనక కిరణ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్ర ప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ హాజరయ్యారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని ఎంపీ బాలశౌరి అన్నారు. తాడంకి స్కూల్ అభివృద్ధికి ఇప్పటికే నిధులు ఇచ్చామని, మరొక 7 లక్షల రూపాయలకు కూడా త్వరలో కేటాయిస్తామని తెలిపారు. తాడంకిలో క్రికెట్ టోర్నమెంటు సోదరుడు కిరణ్ అలాగే నరేష్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి దీన్ని పిల్లలకు ఉత్సాహకరంగా సమ్మర్లో ఆడుకోవటానికి విధంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అనేక టీములు వచ్చేసి కూడా ఇక్కడ ఆడుతూ ఉన్నాయని చెప్పారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా యూత్నంతను కూడా కోరుకుంటూ, ఈ తాడంకి స్కూలు చాలా 100 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఒక ప్రసిద్ధి చెందినటువంటి స్కూల్. లాస్ట్ టైం 100 years ఫంక్షన్కి కూడా నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ స్కూల్కి సంబంధించి కొన్ని ఫండ్స్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా హెడ్ మాస్టర్ గారు ఏదో 7 lakhs rupees కావాలని అడిగారు. తప్పకుండా దాన్ని కూడా ఆ 7 lakhs rupees రిలీజ్ చేయించే విధంగా కలెక్టర్ గారికి లెటర్ పంపుతాం. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా దీనికి డెవలప్మెంట్ కార్యక్రమానికి ఏదన్నా ఉంటే స్థానిక నాయకులతో మాట్లాడి తప్పకుండా దీనికి కావాల్సినటువంటి అన్ని ఫండ్స్ని ఏర్పాటు చేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పుట్టినరోజు వేడుకలు ఎలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెంటకోట మోహన్, నూకతాటి ఈశ్వరుడు, పలువురు టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతిపాడు శాసనసభ్యులు శ్రీమతి వరపుల సత్యప్రభారాజా గారు పుట్టినరోజు సందర్భంగా లింగంపర్తి గ్రామంలో మరి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు గారు ఆధ్వర్యంలోని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో సుమారుగా 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శాసనసభ్యులు వారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ మరి మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో అయినటువంటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకుండి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఆవిడ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని సత్యప్రభారాజా గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి జన్మదినాలు మరెన్నో చేసుకుని పేద ప్రజలందరికీ అండగా మీ సేవలు ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం కృష్ణపురం గ్రామంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొలాలకు వెళ్లే దారిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు తెలిపారు. రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోవడం లేదు అని వాపోయారు. రైతులకు పొలాలకు వెళ్లేందుకు మార్గం కల్పించి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. శ్రీనివాసులు, మాది కృష్ణాపురం, మర్రిపాడు మండలం, నెల్లూరు డిస్టిక్. మాకు ఈ రోడ్డు హైవే రోడ్డుకి 5 ఎకరాలు హైవే రోడ్డుకు భూమి కోర్టులో ఉంది మాది. ఆ హైవే రోడ్డుకి అన్ని ఇల్లులు కడుతుంది సార్. మాకు ఏదన్నా న్యాయం చేయండి. వీళ్ళు మండలాధ్యక్షుడు గారు బోర్డు పెట్టించినా కానీ దాన్ని వాళ్ళు లెక్క చేయకుండా ఇల్లు కడుతున్నారు సార్. వాళ్ళు హైవేకి మొత్తం ఇల్లు ప్యాక్ అయిపోతుంది. మా భూమి కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న భూమి అయినా కానీ ఆక్రమణలు ఎక్కువైపోతుంది. ఈ ఆక్రమిస్తుంది సార్. మరి దీన్ని ఏదన్నా తగిన చర్యలు తీసుకోవాలని అందరినీ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గోసాలాదేవి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ శాంతయ్య, డాక్టర్ సయ్యద్ అహ్మద్ కలిసి ఎస్ఐకి ఫిర్యాదు అందజేశారు. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ముస్లిం మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు కోరారు. బయటికి రానోళ్ళు మహిళలు వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటము, బూతులు అనటము, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినామని తెలుసుకోవాలా. మనం చిన్న స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేగా పొజిషన్లోకి వచ్చినామంటే ప్రజాసేవ చేయని వచ్చినాం కానీ ప్రజలను మాట్లాడి ఆడాళ్ళు బయట పెట్టి ఆడాళ్ళ వ్యక్తిగత విషయాలు అనవసరం అయ్యే మనకు అసలు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఏ మహిళలకు అన్యాయం జరిగినా మేము ముందుంటాం, వాళ్ళు తలకాయలు కోస్తా ఉన్నాం. ఏం తలకాయలు కోస్తున్నారు మీరు? ఏం కోస్తారు మీరు? మీ అవసరాలు కోట్లు వేయించుకొని గెలిపించుకొని ఈ రోజు ప్రజలు ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా బయట పెట్టి వాళ్ళ అభ్యర్థులుగా మాట్లాడటము, వాళ్ళ బూతులు తిట్టడము. ఎవరిచ్చారయ్యా మీకు ఈ రైట్స్? అసలు ఆడవాళ్ళంటే మీ ఇళ్ళకి ఎట్టున్నారు? మీకు అక్క చెల్లి అమ్మ తమ్ముడు ఉంటారు కదా, ఎట్ట మాట్లాడతారు ఒక మహిళలు? ఏ విధంగా మాట్లాడతారు? ఒకసారి ఆలోచించుకోవాలి మనము. ఇదే మీ ప్రభుత్వము? అసలు మీరు ప్రభుత్వం అంట ఈ రోజు చూసినట్టు గౌడు అసలు ఓట్లు ఏ విధంగా అవుతారు మీరు? నాశనానికి దారి చుట్టికే మనిషి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా మనిషి ఆడవాళ్ళు మహిళల్ని ఎట్లా గౌరవించేది నేర్చుకోవాలా. నీకు అక్క చెల్లి అమ్మ అందరూ ఉంటే ఈ కృష్ణా జిల్లా పెనంలూరు మండలం కానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో విశాఖపట్నం తీసుకువెళ్లారు. ఇక పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అన్నే శివనాగేశ్వరరావు తన సొంత ఖర్చులతో ఈ ప్రత్యేక బహుమతి అందించారు. 500లకు పైగా మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులను అభినందించిన ఆయన టాప్ 3 విద్యార్థులను గన్నవరం నుంచి విశాఖకు తీసుకువెళ్లి పుణ్యక్షేత్రాల దర్శనం చేయించుకున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభంజనంలో విద్యా విధానంలో సాధిస్తున్నటువంటి ఫలితాలకి నిదర్శనంగా మరి ఈ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఈరోజు మరి అన్నే శివనాగేశ్వరరావు గారు ప్రత్యేకమైనటువంటి ఎంకరేజ్మెంట్తో పిల్లలకి హైయెస్ట్ మార్క్స్ సాధించిన వాళ్ళకి విజ్ఞానయాత్ర పరంగా విశాఖపట్నం మరి విమానంలో తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కలిగించడం అనేటటువంటిది గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. ముందుకొచ్చి ఈ విద్యా సంస్థని నడిపిస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ కూడా చక్కటి దిశానిర్దేశం చేసి చక్కటి స్లిప్ టెస్టులు కానివ్వండి, ఈ 100 డేస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి జరిపించి ఈ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకు మరి ప్రభుత్వం వారికి, మా పై ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి, అదేవిధంగా మా మీద ఇంత నమ్మకంతో ఇంత విధిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి
అన్నే శివనాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా యాదమరి సర్కిల్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక షిప్ కంటైనర్ రోడ్డును క్రాస్ చేస్తుండగా మరొక స్టీల్ సప్లై కంటైనర్ ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడి నుంచి వస్తున్న స్కూటీ 2 కంటైనర్ల మధ్య ఇరుక్కుపోయి నుజ్జునుజ్జైంది. స్కూటీ పూర్తిగా ధ్వంసమైనప్పటికీ అందులో ఉన్న యువకుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడడం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. పోలవరం జిల్లా దేవీపట్నం పాపికుండల బోటింగ్ పాయింట్ వద్ద ఏపీ టూరిజం పర్యాటక బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. బోటు కింద భాగంలో నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై బోటును నిలిపివేశారు. బోటులో ఉన్న పర్యాటకుల భద్రతా దృష్ట్యా వెంటనే మరొక బోటు ఏర్పాటు చేసి పాపికొండలకు పంపించారు. మొత్తం 7 పర్యాటక బోట్లలో సందర్శకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లినట్లుగా అధికారులు తెలిపారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరు పాటించాలి. ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. మీ చేతిలో ఉన్నటువంటి లగేజ్ లోపల హాల్లో పెట్టుకొని పైకి వెళ్ళి కూర్చోండి. పైకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ తీసుకోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.